ఫేక్ బుక్. ఈ పదం పరిచయం లేని వాళ్ళు అతి తక్కువ మందే ఉంటారని చెప్పుకోవాలి. ఈ రోజుల్లో ఆడ మగ, పెద్ద చిన్న, ముసలి మొదగ ఇలా అన్ని ఏజ్ గ్రూపుల వారు వాడే కామన్ బుక్ ఈ ఫేక్ బుక్. దీని ప్రభావం మనపై ఎంతగా పడిందంటే ఒకప్పుడు మన అభిప్రాయాలన్నీ ఇప్పుడు ఫేక్ బుక్లో లైక్స్గా మారాయి. పలకరింపులు కాస్త దీనిలో కామెంట్స్గా మారాయి. సందేశాలన్నీ షేర్స్గా మారాయి. ఇందులో చాలా పరిచయాలు స్నేహాలుగా మారి స్నేహాలు బంధాలుగా మారుతున్నాయి. ఇలానే కొంతమంది కొత్త కొత్త స్నేహాలు ఆశించి కొన్ని ఆపదల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇలా మన మధ్యలోనే చాలా సంఘటనలు జరుగుతున్నాయి. సృజన ఎవరు? యాడ్ చేసేద్దాం. నాకు కొంచెం టైం కావాలి. ఏంటి స్వప్న అలా అంటావు? నీ గోల్ మర్చిపోయావా? ఫోటోగ్రఫీలో నీ కెరీర్ ఏమవ్వాలి? ఆఫ్ కోర్స్ బిట్టు, బట్ ఎవరు? ఏంటి? నథింగ్. 2 వీక్స్ టైం తీసుకో. ఆ తర్వాత ఇంకా అక్కడ నా రికమెండేషన్ కూడా పనిచేయదు. ఓకే బాబా, ఓకే. ఎక్కడ కలుద్దాం? మా ఫాదర్కి స్టేట్స్లో చాలా బిజినెస్లు ఉన్నాయి. అవన్నీ నేను చూసుకోవాలి, తెలుసా? అవునా? బిట్టు, నీ మొబైల్ ఒకసారి ఇవ్వవా? సారీ స్వప్న, బిజినెస్ కాల్స్ వస్తుంటాయి. ప్లీజ్ బిట్టు. ఇస్తాను కానీ నా ప్రపోజల్ ఏం చేసావు? ఏ ప్రపోజల్? నెక్స్ట్ మీట్లో చెప్తాను. ఎప్పుడు వస్తున్నావు? కాల్ చేస్తాను కదా. హలో స్వప్న. హాయ్ బిట్టు. ఐ మిస్ యూ రా. ఐ టూ రా. నెక్స్ట్ సాటర్డే బిజినెస్ పని మీద వైజాగ్ వస్తున్నాను. పబ్లో కలుద్దామా? పబ్బా? ప్లీజ్ స్వప్న. ఓకే. నాకు వేరే కాల్ వస్తుంది, నేను మళ్ళీ మాట్లాడతాను. చెప్పరా. బిట్టు ప్రొఫైల్ చూశాను రా. మా ఫ్రెండ్ అతను మ్యూచువల్ ఫ్రెండ్ లిస్ట్లో ఉన్నాడు. అతనికి ఎలాంటి కంపెనీ లేవని చెప్పాడు రా. సో బీ కేర్ఫుల్ యా. ఓకే. అతను ఫ్రాడ్ అని తెలిసింది. మళ్ళీ కలుస్తున్నారా? లేదు లేదు, కలవట్లేదు. యా వచ్చాను రా. హే హాయ్ జాపీ. హాయ్. హాయ్ సమీ. వాట్సాప్? ఫైన్ రా. నువ్వేంటి ఇక్కడ? నా బాయ్ ఫ్రెండ్తో వచ్చాను. బాయ్ ఫ్రెండా? నాకు తెలియకుండా ఇప్పుడే? లాస్ట్ వీక్లో. ఎక్కడే? ఎఫ్బీలో. ఎఫ్బీలోనా? మరి 1 వీక్లోనే అంత క్లోజ్ అయ్యారా? పిచ్చి సాపి, 1 వీక్ ఏంట్రా, 1 డే చాలు. తను నా ప్రొఫైల్ నచ్చి రిక్వెస్ట్ పంపాడు. తన ప్రొఫైల్ నచ్చి నేను యాక్సెప్ట్ చేశాను. దట్స్ ఆల్. లవ్ స్టార్ట్స్ విత్ ఎఫ్బీ. ఓ మై గాడ్, యు ఆర్ సో ఫాస్ట్ సామ్. అది సరే, నువ్వేంటి ఇక్కడ? నాకు ఒక అతను ఎఫ్బీలో ప్రపోజ్ చేశాను. అవునా? ఇంకా ఎస్ చెప్పలేదు. వై సో లేట్? చేయాలనే ఉంది, బట్ నా క్లోజ్ ఫ్రెండ్ సంజయ్కి చెప్పాను. తను ఓకే అంటే నేను రెడీ. ఫాస్ట్గా ఓకే చెప్పే, నా బాయ్ ఫ్రెండ్ వెయిటింగ్. ఓకే యా, బాయ్ శామ్. శామ్ చెప్పింది నిజమే, ఈరోజు ఎలాగైనా యాక్సెప్ట్ చేస్తాను. హాయ్ స్వప్న. హాయ్ బిట్టు. కమ్ విల్ గో ఇన్సైడ్. మన మ్యారేజ్ ఎప్పుడు? లెట్స్ పార్టీ యార్. వి టాక్ అబౌట్ ఇట్ లేటర్. ఇంట్లో వాళ్ళతో మాట్లాడావా? యా, అందరూ ఒప్పుకున్నారు. మరి ఫోటోగ్రఫీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? లీవ్ ఎవ్రీథింగ్, లెట్స్ ఎంజాయ్ నౌ. షిట్.
నాకు కొంచెం భయంగా ఉందిరా. భయం ఎందుకు, కంగారు పడుకు, నేను ఉన్నానుగా. నీకు ఫోటోగ్రఫీ ట్రైనింగ్లో సీట్ దొరికింది. నెక్స్ట్ మంతే ముంబై వెళ్ళాలి. నెక్స్ట్ మంతేనా? ఇంట్లో మాట్లాడాలి బిట్టు. స్వప్న, 1 year కష్టపడితే చాలు, నీ గోల్ రీచ్ అవుతావు. రేపు మార్నింగ్ 8:30 ఫ్లైట్. అంతా రెడీయేనా? అంతా రెడీయే, కానీ నేను మిస్ అవుతానేమో అనిపిస్తుంది. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ముంబైయే కదా, అబ్రాడ్ కాదు కదా. యా చెప్పు, రేపటికల్లా ముంబైలో ఉంటుంది. వీడు చూడట్లేదు కదా. అబ్బా, వీడి మొబైల్ ఇప్పటికి దొరికింది. హే, నీకెప్పుడు అదే గోల. వద్దురా, ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఓకే, ఈ రోజుకి ఇది లాస్ట్ కేస్. ఇంకా ఎన్ని రోజులు ముంబైలోనే ఉండాలిరా? నువ్వు వెళ్ళు, నేను కొంతసేపు ఆగొస్తాను. ఏ? మామూలుగానే, నువ్వు వెళ్ళు. ఓకే. సంజయ్, ఏంటి అసలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అదేం లేదు, కానీ నువ్వెలా ఉన్నావు? నేను బాగా ఉన్నాను, కానీ నీకు షాక్ న్యూస్ చెప్పనా? చెప్పు. బిట్టు అసలు పేరు కృష్ణ. తనకి ఏ బిజినెస్లు లేవు. ఖాళీగా తిరుగుతూ ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తూ అమ్మాయిలు ట్రాప్ చేస్తుంటాడు. నువ్వు చెప్పింది నిజమేరా, నేనే తప్పు చేశాను. స్టాప్ ఇట్, ఏడొద్దు, నేనున్నాగా. అయినా నాకు తెలుసు, నేను నిన్ను ఫాలో అయ్యాను. వాడు నిన్ను ట్రాప్ చేశాను కాబట్టి నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎంత మోసం చేశాడురా, వాడిని వదలకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వనా? అప్పుడు నువ్వు బ్లేమ్ అవుతావు. న్యూస్ ఛానల్ వారిని స్టోరీని పాపులర్ చేస్తావు. మీ పేరెంట్స్ హర్ట్ అవుతారు. మరెలా? వాడిని ఏదో ఒకటి చేయాలి. డోంట్ వరీ, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను చెప్పినట్టు చెయ్యి. బిట్టు అలియాస్ కృష్ణ ఆల్రెడీ వీడిపైన ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ ఫేక్ బుక్. ఒకసారి కార్ ఆపు. ఏం లేదు, ఒకసారి కార్ ఆపు. త్వరగా వచ్చి, ఫ్లైట్ టైం అవుతుంది. హే, హూ ఆర్ యూ? వై ఇన్ మై కార్? చెప్పిన ఇంగ్లీష్ చాలు కానీ ముందు చూడు. దిగురా, నీ లాగిన్ ఎక్స్పైర్ అయింది కానీ దిగు. ఇదే ఆపరేషన్ ఫేక్ బుక్. హే స్టాప్ ఇట్ యా. అయినో, నాకు తెలుసు. నేను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిశాను. వాళ్ళు మిమ్మల్ని ఫాలో అయ్యారు. ఎప్పటికప్పుడు ఫోన్లో నాకు కాంటాక్ట్లో ఉన్నారు. మీరు చేసిన ప్రతిదీ నాకు తెలుసు. మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారో, ఏమేం చేశారో అన్నీ నాకు తెలుసు. ఎస్, ఐఎమ్ ఫాలోయింగ్. నాకు కొంచెం భయంగా ఉందిరా. భయం ఎందుకు, కంగారు పడుకు, నేను ఉన్నానుగా. ఇలా ఒక బిట్టు మాత్రమే కాదు, కొన్ని వందల మంది ఎఫ్బీలో ఉన్నారు. పరిచయాలు స్నేహాలుగా మారినంత వరకు పర్వాలేదు, కానీ ఆ స్నేహాలు బంధాలుగా మారుతున్నాయంటే మాత్రం కొంచెం ఆలోచించండి. ఎవరైనా కోరుకునేది ఆనందాన్నే. ఆ ఆనందాన్ని అత్యాశతో ఆపదగా మార్చుకోవద్దని చెప్తూ మీ తిరు సంజయ్.